ఆంధ్రప్రదేశ్లో కూటమి మేనిఫెస్టో రిలీజ్ కు బీజేపీ దూరంగా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉండేది 3 పార్టీలైతే మేనిఫెస్టోలో మాత్రం కేవలం 2 పార్టీలే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. బీజేపీ నేతల ఫోటోలు కానీ ఆ పార్టీ గుర్తు కానీ ఎక్కడా కనిపించలేదు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా దూరంగా ఉన్నారు. బీజేపీ జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. నేను ఇక్కడ కూర్చున్నానంటే కూటమికి మా మద్దతు, సపోర్ట్ ఉందని అర్థమంటూ కూడా ఆయన ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. పిఎంఆర్, మేనిఫెస్టో విడుదల సమయంలో పురంధేశ్వరి ఎందుకు హాజరు కాలేదు? కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే అక్కడ మేనిఫెస్టోలో కనిపిస్తున్నాయి. ఎక్కడ బీజేపీకి సంబంధించిన గుర్తులు కూడా కనిపించడం లేదు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీజేపీకి సంబంధించిన గుర్తులైతే ఉన్నాయి నళిని. అయితే మోడీ ఫోటో కావచ్చు, పురంధేశ్వరి ఫోటో కావచ్చు లేదు. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే ఇప్పటికే ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోకి దూరంగా లేదు. బీజేపీ మేనిఫెస్టోకి మద్దతు పలికింది. ఎన్డీఏ తరపునే ఈ కూటమి ఎన్డీఏ తరపున ఏదైతే ఇప్పుడు ఉమ్మడి కూటమి నేపథ్యంలో కూటమి ఉమ్మడిగా ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేసిందో ఇది ఈ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకి పూర్తి స్థాయిలో బీజేపీ మద్దతు ఉంది అన్న అంశానికి సంబంధించి సిద్ధార్థనాథ్ సింగ్ చాలా స్పష్టత, చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. ఒకవైపు దీనికి సంబంధించిన ఏదైతే మేనిఫెస్టో విడుదలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నంతసేపు సిద్ధార్థనాథ్ సింగ్ వేదిక మీదే ఉన్నారు, చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చున్నారు. ఈ మేనిఫెస్టోకు తన మద్దతు ఉంది, బీజేపీ మద్దతు కూడా ఉంది అన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీ ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. సో ఈ రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రాలకు విడివిడిగా మేనిఫెస్టోలు విడుదల చేసే ఆనవాయితీ బీజేపీకి లేదు. సో ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ అక్కడ ఉంటే కనుక అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలకు సంబంధించి ఏదన్నా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడ మేనిఫెస్టోని బీజేపీ విడుదల చేస్తుంది. ఇలా పొత్తులు పెట్టుకున్న చోట మాత్రం అలయన్స్ పార్టీలు ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేస్తాయో ఆ మేనిఫెస్టోకి మద్దతు పలకటం వరకే తాము పరిమితం అవుతున్నామన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది. తాను ఈ మేనిఫెస్టో కార్యక్రమానికి వచ్చి ఈ వేదికను పంచుకున్నానంటేనే ఈ మేనిఫెస్టోకి తాను మద్దతు పలికినట్లుగా భావించాల్సి ఉంటుందన్న క్లారిటీ కూడా సిద్ధార్థనాథ్ సింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోకి దూరంగా ఉంది, బీజేపీ మేనిఫెస్టో పట్ల విముఖతగా ఉంది, అలవకైన హామీలు ఇచ్చారు. సో ఇటువంటి ప్రచారం అంతా అక్కడ ఉన్న ఫ్లెక్సీల్లో ఉన్న బొమ్మలు కావచ్చు, వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న పీడిఎఫ్ కాగితాలను చూసి ఇది ఇద్దరు ఫోటోలే ఉన్నాయి, మిగిలిన వాళ్ళ ఫోటోలు లేవు అన్న అంశానికి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో వాటిని చూసి ఒక అభిప్రాయానికి వచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే తప్ప బీజేపీ మేనిఫెస్టోకి దూరంగా లేదు. బీజేపీ మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరైంది. అయితే అనపర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం పురంధేశ్వరి పర్యటిస్తున్నారు. సో ఈ క్రమంలో ఆమె ఈ సమావేశానికి హాజరు కాలేదు. బీజేపీ ప్రతినిధిగా సిద్ధార్థనాథ్ సింగ్, జాతీయ స్థాయి నేతగా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీ ఎలక్షన్స్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా సిద్ధార్థనాథ్ సింగ్ ఇక్కడే మకాం వేసి ఏపీ ఎలక్షన్స్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆయన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి వచ్చారు. మేనిఫెస్టో విడుదల కంటే ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో దాదాపు 2 గంటల పాటు మేనిఫెస్టో విడుదలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన చర్చలు కూడా జరిపిన పరిస్థితి కనిపిస్తోంది. సో మేనిఫెస్టోను విడుదల చేసే ముందుగా బీజేపీ ప్రతినిధిగా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఈ మేనిఫెస్టోని ఈ విధంగా విడుదల చేయబోతున్నామన్న అంశానికి సంబంధించి కొంత బ్రీఫింగ్ కూడా సిద్ధార్థనాథ్ సింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో అంటే టీడీపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉంది, బీజేపీ పాలు పంచుకోలేదన్న అన్నది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ వర్గాల వాదన. ఇక ఈ కార్యక్రమానికి 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. సిద్ధార్థనాథ్ సింగ్ కూడా జాతీయ స్థాయి నుంచి ప్రతినిధిగా ఇక్కడ ఏపీ ఎలక్షన్స్ని పర్యవేక్షించడానికి వచ్చిన నేపథ్యంలో ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ఈ మేనిఫెస్టోకి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోందనేది కేవలం అది ప్రచారంగానే చూడాల్సి ఉంటుందనేది టీడీపీ వాదనగా కనిపిస్తోంది. నళిని, రైట్ పిఎం, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. చంద్రబాబు చెప్పినట్టుగా ఈ మేనిఫెస్టోకి సంబంధించి అందులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి బీజేపీ నుంచి పూర్తి సహకారం ఉంటుందంటూ కూడా నమ్ముతున్నామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు సిద్ధార్థనాథ్ సింగ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే ఈ మేనిఫెస్టోకి మా మద్దతు కూడా ఉంది, మా సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నామంటూ కూడా సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. అయితే ఎందుకు పురంధేశ్వరి రాలేదు అని దానికి సంబంధించి కూడా మనకు ఒక సమాధానం చెప్పారు. మా పిఎంఆర్ మా ప్రతినిధి చెప్పినట్టుగా అనపర్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నారు కాబట్టి పురంధేశ్వరి ఈ మేనిఫెస్టో రిలీజ్ సమయంలో అక్కడకు రాలేకపోయినట్టుగా చెప్తున్నారు.